వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అత్యంత పురాతనమైన చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. ఈ రోజు స్వామిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రత్యేక పూజల విషయానికొస్తే ఆలయ అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు మరియు కంకణధారణ పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయం రాష్ట్రంలోనే ఎంతో పురాతనమైనదని, విజయనగర రాజుల కాలం నాటి శిల్ప కళా వైభవం ఇక్కడ కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోందని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పామిడిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం పెన్నా నది తీరాన వెలిసిన అతి పురాతన క్షేత్రం. ఇక్కడి స్వామివారి విగ్రహం అత్యంత శోభాయమానంగా ఉంటుంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ప్రాంతం పవిత్రమైన పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. పామిడి పట్టణంలో అతి పురాతనమైన దేవాలయం తగ్గు దేవాలయం అనంత గజగడ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము, వేణుగోపాల స్వామి దేవాలయము ఈ దేవాలయంలో వెలిసి ఉన్నాయి. ఇటువంటి దేవాలయము రాష్ట్రంలో ఎక్కడా లేదు. గజేంద్రమూర్తి యొక్క అవతార రూపాన్ని దేవాలయంలో శిలారూపంలో చెక్కి ఉన్నారు. కింది భాగం మసిలి దాని పై భాగం ఏనుగు యొక్క కరాన్ని పట్టుకుంటే అప్పుడు ఆ కరం నుండి తప్పించుకోలేక భగవంతుని ప్రార్థించిందనమాట. అప్పుడు లక్ష్మీనారాయణ స్వామి తన యొక్క గరుత్మంతుడిపై వచ్చి ఆ ముసలిని ఖండించినాడు. అటువంటి ప్రశస్తమైన దేవాలయం రాష్ట్రంలో ఎక్కడా లేదని తెలియజేస్తున్నా. ఇంతటి మహోత్తరమైన బృహత్తరమైన దేవాలయం మనం చూడడం చాలా సంతోషకరం. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, మార్గశిర శుద్ధ భానువారం, మొదటి భానువారం సోమవారి కళ్యాణోత్సవము, ప్రతి ఏకాదశి విష్ణు సహస్రనామ పారాయణము, ప్రాకారోత్సవము, సాయంత్రం 50 సంవత్సరాల నుంచి అనంపల్లి భాస్కర్రావు గారి యొక్క ఉపన్యాసం ఈ దేవాలయంలో జరుగుతూ ఉంది అని తెలియడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానము ఇది అతి పురాతనమైనది. రథసప్తమి, వైకుంఠ ఏకాదశి నవ్వదు భక్తులు విశేషంగా వచ్చి విశేష పూజలు అందుకొని స్వామికి పాత్ర కృపగా కోరుతున్నాము. లేట్